సికింద్రాబాద్ చిలకలగూడలో ప్రేమ వ్యవహారం కారణంగా హత్యకు గురైన యావన్ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మృతదేహంతో యువతి ఇంటి ముందు బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హత్య చేసిన వారికి కఠినంగా శిక్షించాలని కోరారు. ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కుటుంబ సభ్యులు ఆగ్రహంతో వారి ఇంటిపై దాడికి యత్నించారు. ఇప్పటికీ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. బీటెక్ దాడారు 21 సంవత్సరం ఇంకా రాలా. ఎందుకు సార్ ఎట్లా చంపుడు? ఏదైనా ఉంటే చెప్పి మాట్లాడవచ్చు కదా సార్. చంపేస్తారా సార్? ఏమైనా చెప్పాలి కదా. పెద్దోళ్ళు కూడా కాదు, చిన్నోళ్ళేనంట. ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు పొడిచారంట. ఆడు ప్రాణం ఎంత గిలగిల కొట్టుకుంది. ఇది ఎప్పుడో గొడవ 2 సంవత్సరాలు అయ్యింది బిడ్డ. దాసేద్దు 2 సంవత్సరాలు అవుతే అయిపోయింది. ఎక్కడిదక్కడ అయిపోయింది. నీకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదన్నాం. మీ పిల్లడు మా ఇంటికి వస్తే మేము ఊకోం, మీ పిల్లలు మా ఇంటికి వస్తే ఊకోమన్నాం. అయిపోయింది. 2 సంవత్సరాలు అయింది. అయినాక నా పిల్లడు, నా చిన్న కూతురు పెళ్లి చేశాను. 2 నెలలు అయ్యింది బిడ్డ. ఇలా బిడ్డ 2 నెలలు అయింది పెళ్లి చేసాం. రేపు ఎగ్జామ్ బిడ్డ. రేపు ఒక్కటైతే ఊరు వెళ్తాం బాబు, తిరుపతి వెళ్తాం అనుకున్నాం బాబు మేము. అలా అన్నికి పెళ్ళి అవ్వట్లేదని నా అన్నయ్య కాడికి అక్కడ తీసుకెళ్తానే కాళాస్త్రి అన్నాడు. యావన్ అని చెప్పి ఏజ్ 20 years, బీటెక్ 3rd year స్టూడెంట్. ఇంతకుముందు ఇక్కడ ఉండాడు. ఇప్పుడు ఆయన అక్కడికి మన జవహర్ నగర్ లిమిట్స్లో అక్కడ 2 bedroom ఫ్లాట్కు ఒక 4 months బ్యాక్ వాళ్ళ ఫ్యామిలీతో షిఫ్ట్ అయ్యాడు. ఆయన బానన్ బాటప్ ఇక్కడే ఉన్నది. సో నిన్న సాయంత్రం అరౌండ్ 10 PM అతని మీద అటాక్ చేయడం జరిగింది. దాంట్లో పరమేష్, మొత్తం 4 వాళ్ళందరూ అతని మీద అటాక్ చేయడం జరిగింది. సో అటాక్ చేసిన తర్వాత ఆయన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కార్తీక్ అనే ఫ్రెండ్స్ అక్కడ 3 కూర్చొని దే ఆర్ వాచింగ్ క్రికెట్. అరుగు మీద కూర్చున్నప్పుడు సడన్గా అటాక్ చేస్తే అతనికి తీవ్రమైన కత్తిపోట్లైనా ఇమీడియట్గా పోలీసు ఇన్ఫర్మేషన్, అదే రకంగా లోకల్ పీపుల్ తోటి గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఆ రకంగా అతను తీసుకెళ్లిన తర్వాత అతను గాయాలతో చనిపోవడం జరిగింది. సో ఇప్పటికి ఉన్న ప్రాథమిక దర్యాప్తు ప్రకారము ఏదైతే మృతుడు డిసీజ్డ్ ఏదైతే ఉన్నాడో అతను అమ్మాయితోటి లవ్ అఫేర్ ఉందని ఒక ప్రాథమికంగా తేలింది. సో ఆ విషయంలో అమ్మాయి బ్రదర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు ఇంతకుముందు కూడా చాలాసార్లు వార్నింగ్ ఇచ్చినట్టు, ఒక 4 months క్రితం కూడా అతన్ని బెదిరించినట్టు తెలిసింది. బట్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ మనకు పోలీస్ కంప్లైంట్ రాలేదు. సో లోకల్లో ఉన్న వాళ్ళు దాన్ని పాసిఫై చేసి వాళ్ళకు కాంప్రమైజ్, వాళ్ళు కూడా ఊహించలేదు ఇంత పెద్ద దురాఘాతం అవుతుందని. నిన్న అతని మీద అటాక్ చేయడం వల్ల అతను చనిపోయాడు. ఇమ్మీడియట్గా పోలీస్ రెస్పాండ్ అయింది. మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేశాం. అతి త్వరలో అందరూ ఇన్వాల్వ్ అయిన రెస్పాన్సిబుల్ అయిన అందరు నిందితులను అందరినీ కూడా అరెస్ట్ చేస్తాము.